షాద్ నగర్ వైపు ఉన్న డిటిసిపి రెరా అప్రూవ్డ్ సిర్లసీమ 2 డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2 ఒక్కసారి ఫ్యామిలీతో విజిట్ చేసి మంచి నిర్ణయం తీసుకోండి. కేటీఆర్ అనే ఆయన తెలంగాణ భవన్లో ఏం మాట్లాడిండు? ఇదో మా మొట్టమొదటి ఎంపీ అభ్యర్థి ఎవరంటే రంజిత్ రెడ్డిని చేయాలని ప్రకటిస్తున్నారు అన్నాడా? నిన్న కాక మొన్న కడియం కావ్య అనే ఒక సోదరిని వరంగల్కు ప్రకటించిరా? ఇలా అదే కేటీఆర్ ఫస్ట్ పేజ్ లో మాటిచ్చిండు. చదువురు ఒకసారి పేపర్ చెప్తుంది. రంజిత్ రెడ్డి, మహేందర్ రెడ్డి ఇద్దరు నన్ను పిచ్చాలు చేసిర్రు, జోకర్ని చేసి అవతలికి పోయిర్రు అన్నాడు. నేనంటే సుమా నేను తిట్టలేను కేటీఆర్ని. మన నిజానికి ఇంకా టైం ఉంది ఆయనది. ఇప్పుడు మనం ప్రేమగానే మాట్లాడుకుందాం. ఏమన్నాడు ఆయన? వాళ్ళిద్దరు ఈయనని పిచ్చోని చేసిరండి. జోకర్ కూడా అన్నారు పిచ్చోని చేసిరంట. పిచ్చోడు ఏమి ఉండాలి? మామూలు తెలంగాణకి ఎప్పుడు పోతాడా, పార్టీని ఎప్పుడు గుంజుకున్నావా అని బాగా కూర్చొని చెప్పుకున్నాడు. ఏం చెప్తున్నాడు? వరదలు ఎట్లా పోయింది? ఆడిపోయింది శ్రీకృష్ణ జన్మస్థానం అడిగిపోయింది. మోడీ గారు రామ మందిరం పూర్తి చేసినాక సముద్ర గర్భానిపై దండం పెట్టి పూర్తి చేసి వచ్చిండు. అయిపోయిందా? మార్చి కూడా అయిపోతుందా? అంటే 4 నెలలు అయిపోయింది. 4 ముచ్చట్లు అయినా వాళ్ళతోటి ఢిల్లీకి పోయి 6,000 కోట్ల రూపాయలు అప్పులు వేస్తే ఇలా నెల నెల జీతాలు ఇచ్చే పరిస్థితి రేవంత్ రెడ్డి గారు. ఎడికి వచ్చేస్తుండు ఢిల్లీకి పోయి అప్పు తెచ్చుకునే పరిస్థితి. రేవంత్ రెడ్డి గారే చెప్పిండు ఆడ అన్ని లంక బిందెలు ఉన్నాయని వచ్చినా ఆడికి వచ్చి చూస్తే లంక బిందెలు కాదు, ఏమున్నాయి ఖాళీ బిందెలు ఉన్నాయి, సంసారం పెట్ట నడపాలి అన్నాడు. అందుకని మోడీ గారిని పెద్ద నాని అన్నాడు. సరే పోయి తమ్ముడు అడిగింది కదా అని అన్న చేపకి వెళ్ళిపోయిన పైసలు ఇచ్చిండు అయ్యలేదా? భారత ప్రభుత్వం సపోర్ట్ చేయకపోతే ఈ 4 నెలల్లోనే వీళ్ళు కనీసం జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి వచ్చేదా రాదా? రేవంత్ రెడ్డి గారు ఇంకో ప్రశ్న చెప్పింది. ఏమని? రేపు మీరు 17 మందిని గెలిపించండి, ఎంపీలను 17 మందిని గెలిపించి ఢిల్లీకి పోతే మరి రాహుల్ బాబా ప్రధానమంత్రి అవుతాడు. రాహుల్ బాబా ప్రధానమంత్రి అయితే నేను పైసలు తెచ్చి మీకు పనిచేస్తా అన్నాడు. ఒక్కరైనా చెప్తున్నారా? 7 రోజులు రాహుల్ బాబా వచ్చేసరి ప్రధానమంత్రి అవుతాడా? అల్లసారి అవుతాడా? భూమి మీద అవుతాడా? అసలు అలా అయితే కూడా డౌట్ ఆయనకి. అలా కాదు, రాహుల్ గాంధీకే డౌట్ ఉంది, అవుతారా కానీ అనేటువంటి డౌట్ ఉంది. ఆయన అనేట ప్రధానమంత్రి అవుతాడట. ఈయన 17 మంది ఎంపీలను గెలిపించి పంపుతాడట. 17 మంది గెలుస్తారా? రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అవుతాడా? అయిపోయిందా కాంగ్రెస్ దుకాణం? మొన్న అసెంబ్లీ అంటే ఏదో పోని చంద్రశేఖరాన్ని దించడం, బీజేపీ మేము అనుకున్నట్టు చేస్తలేరని ప్రజలందరూ పోయి కాంగ్రెస్ ఓటేసి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.